క్యాస్ట్ గురించి మాట్లాడాలనమాట. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఏంటి? ఎంఎన్ శ్రీనివాస్ ఏమంటున్నాడంటే క్యాస్ట్ అనేది దాని డెఫినిషన్ అనమాట. ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీ ఈ 3 కొంత చేంజెస్ అయినాయి అనమాట. ఆర్ ఎక్స్‌పీరియన్స్ సమ్ చేంజ్ అనమాట. కొంత చేంజ్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయింది కాంటెంపరరీ ఇండియా సొసైటీలో. ఇనిషియేటెడ్ డిబేట్ దీనివల్ల ఒక డిబేట్ అనేది మొదలైంది. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఎలా ఉండబోతుందనేది. సో, ఇదనమాట. దాని ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టింగ్ క్యాస్ట్ అనమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్యాస్ట్ ఏంటి ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది. కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్‌గార్డ్స్ గానీ, మోడర్న్ ఎడ్యుకేషను, గ్రోత్ ఆఫ్ మనీ ఎకానమీ కానీ, పొలిటిజేషన్ ఆఫ్ క్యాస్ట్ కానీ, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, సాంస్క్రిటైజేషన్, వెస్టర్నైజేషన్ అనమాట. దెర్ ఆర్ 3 హైపోథెసిస్ అనమాట. 3 హైపోథెసిస్ ఉన్నాయి. ఏంటవి? రిజిస్టరేషన్ ఆఫ్ ఓల్డ్ వర్ణ సిస్టమ్ అనమాట. మహాత్మా గాంధీ వర్ణ సిస్టమ్ బిలీవ్ చేశాడు కదా, అలాగా ఓల్డ్ వర్ణ సిస్టమ్ రిజిస్టరేషన్ 3 హైపోథెసిస్ అనమాట. రిస్టోరేషన్, అబాలిషన్, రీఇన్స్టేటెడ్ అనమాట. రిస్టరేషన్ అనమాట లైక్ మహాత్మా గాంధీ అనమాట. మహాత్మా గాంధీ. తర్వాత అబాలిషన్ అనమాట గురియే ఇదనమాట. దానికి ఆపోజిట్గా ముజుందారు ఇది రీఇన్స్టేటెడ్ అనమాట. రీఇన్స్టేటెడ్ ఇది కూడా చూద్దాం ఉండు. ఈ రిజిస్టరేషన్ ఏం చెప్తుండు? ఓల్డ్ వర్ణ సిస్టమ్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై మహాత్మా గాంధీ చెప్పిండు. ఇట్ సజెస్ట్ దట్ ఆఫ్టర్ ద ప్రజెంట్ క్యాస్ట్ system has degenerated, efforts should be restore the old వర్ణ సిస్టమ్ అనమాట. ఇప్పుడు ఉన్న క్యాస్ట్ సిస్టమ్ అనేది మొత్తం డీజనరేటెడ్ తీసేసి ఓల్డ్ వర్ణ సిస్టమ్ అనేది పెట్టాలని చెప్తుండ అనమాట. ఓల్డ్ వర్ణ సిస్టమ్ అనమాట అన్నాడు. దిస్ షుడ్ ప్రమోట్ డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. డివిజన్ ఆఫ్ లేబర్ వితౌట్ ఎనీ కన్సెప్షన్ ఆఫ్ సుపీరియారిటీ ఆర్ ఇన్ఫీరియారిటీ అనమాట. సుపీరియారిటీ లేకుండా ఆ ఓల్డ్ వర్ణ సిస్టమ్ అనేది పెట్టాలి. డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉండాలన్నమాట. దిస్ వుడ్ ప్రమోట్ డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. ఓల్డ్ వర్ణ సిస్టమ్ ప్రమోట్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ వితౌట్ ఎనీ కన్సెప్షన్ ఆఫ్ సుపీరియారిటీ అండ్ ఇన్ఫీరియారిటీ. ఎందుకంటే ప్రతి ఓడి చదువుకున్నాడు కానీ ప్రైజ్ బోర్న్ అవ్వచ్చు అనమాట. క్రిటిసిజం ఏంటి? మోడల్స్ ఆఫ్ కన్సిడర్డ్ ఏంటి? ఇది ఇంప్రాక్టికల్ అనమాట. ఇది ప్రాక్టికల్ కాదు. నో వే existing jati based restrictions ఆన్ మ్యారేజ్ అండ్ కమెన్సాలిటీ కెన్ బి వైప్డ్ అవుట్ అనమాట. ఈ మ్యారేజ్ మీద ఉన్న కమెన్సాలిటీ అండ్ కనబడుతుంది లైక్ కిన్షిప్ గురించి కానీ అవి వైప్ అవుట్ చేయలేమన్నమాట. అది ప్రాక్టికల్ కాదు, ఇంప్రాక్టికల్ అనమాట. డిఫికల్ట్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంగేజ్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్ అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేవాళ్ళు డిఫరెంట్ ఆక్యుపేషన్స్లో ఉంటారు. అప్పుడు ఒక స్ట్రక్చర్లో పెట్టలేమన్నమాట. అంటే కెనాట్ బి అసైన్డ్ ఇన్ సింగిల్ వర్ణాలో వాళ్ళని ఉంచలేము అని చెప్తున్నాను అనమాట. సింగిల్ వర్ణలో అసైన్ చేయలేమన్నమాట. కెనాట్ బి అసైన్ టు సింగిల్ వర్ణ అనమాట. కెనాట్ బి అసైన్ టు సింగిల్ వర్ణ ఇదనమాట. తర్వాత ఎవాల్యూషన్ అనమాట. ఎవాల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఆల్ టుగెదర్ బికాస్ ఆఫ్ ఈవిల్ క్యాస్ట్ ఇస్ ఈవిల్ నేచర్ అనమాట. మొత్తానికి ఎవాల్యూషన్ చేసేయాలి. ఎందుకంటే క్యాస్ట్ సిస్టమ్ ఇస్ ఈవిల్ నేచర్ అనమాట. జిఎస్ గురియే చెప్తుండు. సపోర్టెడ్ బై జిఎస్ గురియే వేరియస్ కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఆర్ ఆల్సో పుష్ టువర్డ్స్ గ్రేటర్ ఈక్వాలిటీ అనమాట. గ్రేటర్ ఈక్వాలిటీకి పుష్ చేస్తుంది. క్రిటిసిజం ఏంటి? డిఎన్ ముజుందార్ మొత్తం తీసేయకూడదు. బ్యాడ్ ఎలిమెంట్స్ ఆన్ ద క్యాస్ట్ సిస్టమ్ లైక్ అన్టచబిలిటీ షుడ్ బి డన్ అవే విత్ నాట్ ద హోల్ సిస్టమ్ అనమాట. హోల్ సిస్టమ్ తీయకూడదు, బట్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఒకటే తీయాలని చెప్తుండ అనమాట. బ్యాడ్ ఎలిమెంట్స్ ఒక్కటే తీయాలన్నమాట. ఇదనమాట. ఈ బిలీవ్స్ ఇతను ఏం బిలీవ్స్ చేస్తున్నాడు? రిటెన్షన్ ఆఫ్ పాజిటివ్స్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ లైక్ డివిజన్ ఆఫ్ లేబర్ కానీ అండ్ సోషల్ అండ్ సైకలాజికల్ సెక్యూరిటీ ఈజ్ డిజైరబుల్ అనమాట. సోషల్ అండ్ సైకలాజికల్ సెక్యూరిటీ ఈజ్ డిజైరబుల్. తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నీడ్స్ అనమాట. ఫంక్షనల్ అనమాట. సోషల్ స్టెబిలిటీ స్ట్రక్చరల్ అనమాట. సోషల్ స్టెబిలిటీ వచ్చి స్ట్రక్చరల్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నీడ్స్ వచ్చి ఫంక్షనల్ అనమాట. హైపోథిసిస్ రిస్టోరేషన్ వచ్చి మహాత్మా గాంధీ అనమాట. కంప్లీట్ రిస్టోరేషన్ చేయాలి. అది ప్రమోట్స్ ఏంటి? డివిజనల్ లేబర్ అనేది ప్రమోట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఒక్కొక్కళ్ళు ఏంటి డివిజనల్ లేబర్ విత్ నో సుపీరియారిటీ ఆర్ ఇన్ఫీరియారిటీ అనేది లేకుండా అనమాట. కానీ ఇదేం ప్రాక్టికల్ కాదనమాట. ఎందుకు ప్రాక్టికల్ కాదు? ఎందుకంటే ఈ కమెన్సాలిటీ అండ్ కనబిలిజం అవి కంప్లీట్గా జాతీయ సిస్టంలో నుంచి తీసేయాలంటే చాలా కష్టం. కెనాట్ బి డన్ అవే విత్ అనమాట. రిమూవ్ చేయలేము, వైప్డ్ అవుట్ చేయలేము అనమాట. ఒకటి తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీలో మెనీ ఆక్యుపేషన్స్ ఉంటాయి. సో వాళ్ళని ఒక సిస్టంలో అసైన్ చేయలేము అనమాట. ఒక వర్ణ సిస్టమ్కి అసైన్ చేయలేము. తర్వాత వచ్చి ఇదనమాట. తర్వాత వచ్చి ఇంకోటి
డిబేట్ పొజిషన్ ఆఫ్ అన్‌టచబుల్స్ పొజిషన్ ఏంటి అనేది కూడా అన్‌టచబుల్స్ పొజిషన్ అనేది కూడా ఇబ్బందనమాట. తర్వాతొచ్చి ఇదనమాట అబాలిషన్ ఇతను జీఎస్ గురియా చెప్పిండు. క్యాస్ట్ సిస్టమ్ ఆల్‌టుగెదర్ బికాస్ ఇది ఈవిల్‌గా ఉంటది కాబట్టి మొత్తం తీసేయాలి. కాన్స్టిట్యూషనల్ లీగల్ సేఫ్‌గార్డ్స్ అనేది ఇస్తే గ్రేటర్ ఈక్వాలిటీ చేయాలనమాట. క్రిటిసైజేషన్ అంటే ముజామిదార్ అలా వేయకూడదు. ఓన్లీ బ్యాడ్ ఎలిమెంట్స్ తీసేయాలి. గుడ్ ఎలిమెంట్స్ రిటైన్ చేయాలి. అప్పుడు డివిజన్ ఆఫ్ లేబర్ సోషల్ అండ్ సైకలాజికల్ స్కేర్సిటీ ఈజ్ డిజైరబుల్ అనమాట. సైకలాజికల్ సెక్యూరిటీ అనేది డిజైరబుల్ అనమాట. సైకలాజికల్ సెక్యూరిటీ అండ్ డిజైరబుల్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ నీడ్స్ వచ్చి ఫంక్షనల్, స్టెబిలిటీ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ స్ట్రక్చరల్ అనమాట. అనమాట. తర్వాత వచ్చి క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ప్రెసెంట్ ఫార్మ్ అనేది తీసేసి అండ్ రీఇన్స్టేటెడ్ బై కన్సాలిడేటింగ్ సబ్ క్యాస్ట్ అనమాట. చిన్న చిన్న క్యాస్ట్లు ఇలా 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 ఉన్నాయి కదా, ఇవన్నీ కన్సాలిడేట్ చేసి ఒక పెద్ద లార్జర్ గ్రూప్ చేయాలని చెప్తుండ అనమాట. ఇట్ సజెస్ట్ దట్ సబ్ కాస్ట్ అమాంగ్ ద కల్చరల్ అండ్ ఎకనామిక్ సిమిలారిటీ షుడ్ బి గ్రూప్డ్ అనమాట. అంటే సబ్ కాస్ట్ ఉన్న సబ్ కాస్ట్లో అందులో ఉన్న కల్చరల్ ఎకనామిక్ సిమిలారిటీస్ ఉన్నాయన్నీ గ్రూప్ చేయాలన్నమాట. కల్చరల్ అండ్ ఎకనామిక్ సిమిలారిటీస్ ఉన్న అన్నిటిని గ్రూప్ చేయాలి అని చెప్తుండ అనమాట. విల్ పే ఫర్ క్యాష్లెస్ సొసైటీ అనమాట. ఇదనమాట. అప్పుడు గ్రాడ్యువల్లీ ఇది క్యాష్లెస్ సొసైటీ కింద మారిపోద్దానని చెప్తుండే. కానీ నో గ్యారంటీ ఆఫ్ సచ్ కన్సల్టేషన్ గివ్ లార్జర్ నెంబర్ ఆఫ్ జాతీస్ ఇదనమాట. ఒక లార్జర్ నెంబర్ ఆఫ్ జాతి కింద అవుతుందని లేదు. మోర్ ఓవర్ ఇట్ గివెన్ రైస్ టు క్యాస్ట్ పేట్రియాటిజం అయిపోద్దని చెప్తుండే అనమాట. ఎనాలిసిస్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఎలా ఉండబోతుంది. ఫ్యూచర్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ లైక్లీ ప్రివేల్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. ప్రివేల్ అవుతుంది త్రూ విత్ సమ్ డైల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. కొంత డైల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత పొలిటిజేషన్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. అలాంగ్ విత్ ఇంక్రీజ్డ్ క్యాస్ట్ కాన్షియస్నెస్ డ్యూ టు రిజర్వేషన్ వల్ల ఏంటంటే పొలిటిసైజేషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటి ఇంక్రీజ్డ్ క్యాస్ట్ కాన్షియస్నెస్ అనమాట. క్యాస్ట్ కాన్షియస్నెస్ వల్ల ఎందుకంటే రిజర్వేషన్ ఆక్యుపేషన్ వల్ల ఇది ఇంకా ఉంటానే ఉంటుంది అనమాట. హ్యూజ్ రోల్ ఇన్ దిస్ సెంచరీ అనమాట. తర్వాత వచ్చి ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ స్టిల్ రన్ బై యాదవ్స్ అంటే కుర్మీస్ అనమాట. రన్ బై క్యాస్ట్ వైలెన్స్ ఈ స్టిల్ నాట్ గోన్ డన్ అనమాట. నాట్ గోన్ డౌన్, ఇంకా కిందకి తగ్గలేదు అనమాట క్యాస్ట్ వైలెన్స్. కానీ రీసెంట్లీ అప్పర్ క్యాస్ట్ చిల్డ్రన్ అనేవాళ్ళు మిడ్ డే మీల్స్ తినలేదు, ఎందుకంటే అది దళిత్ ఉమెన్ చేసిందని. అంతేకాకుండా హవెవర్ లైక్లీ దట్ ద క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ మ్యాటర్స్ లైక్లీ ఆక్యుపేషనల్ అండ్ సెటిల్మెంట్ కమెన్సాలిటీ విల్ స్లోలీ రెడ్యూస్ అనమాట. అంటే ఆక్యుపేషనల్ కానీ సెటిల్మెంట్ ప్యాటర్న్ కానీ కమెన్సాలిటీ కానీ ఈ మూడు కొన్ని రోజులకి తగ్గిపోతాయని చెప్తుంది అనమాట. దట్ ఈస్ అ కిన్షిప్ అండ్ మ్యారేజ్ లైక్లీ లింక్స్ అనమాట. క్యాస్ట్ సిస్టమ్ విల్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ ఇన్ నియర్ ఫ్యూచర్. ఈ దగ్గరలో కానీ ఒక 20-30 yearsలో అయితే క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది అని చెప్తున్నాను. క్యాస్ట్ సిస్టమ్ విల్ కంటిన్యూ ఇన్ ఇండియన్ సొసైటీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ విల్ హ్యావ్ ప్లేస్ ఇన్ సైకీ ఆఫ్ ద మాసెస్ అనమాట. ఎవడైతే మైండ్లో ఇంకా అది ప్రజెన్స్ అయ్యి ఉంటుందో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఇట్ విల్ ఆల్సో స్ట్రాంగ్ అర్బన్ రూరల్ డైకాటమీ అనమాట. ఇట్ ఈస్ ప్రెవలెన్స్ అనమాట. అర్బన్ రూరల్ డైకాటమీ అనేది ప్రజెన్స్ అవుతూనే ఉంటుంది అనమాట. అది మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఎందుకు ఉంటుంది అనేది ఇదనమాట. ఇప్పుడైతే ఏంటి ప్రివేల్ ఇన్ నియర్ ఫ్యూచర్ అయితే ప్రివేల్ అవుతుంది మెయిన్గా ప్రివేల్ అనమాట. సమ్ డిగ్రీ ఆఫ్ డైల్యూషన్ అనమాట. పొలిటిజేషన్ ఆఫ్ క్యాస్ట్, తర్వాత క్యాస్ట్ కాన్షియస్నెస్ అనమాట ఉంటుంది. తర్వాత వచ్చి క్యాస్ట్ వైలెన్స్, తర్వాత రీసెంట్లీ అప్పర్ క్యాస్ట్ స్టూడెంట్ ఇదనమాట మిడ్ డే మీల్ గురించి. తర్వాత వచ్చి హవెవర్ క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ లైక్ ఆక్యుపేషన్ కానీ సెటిల్మెంట్ కానీ కమెన్సాలిటీ అనేది స్లోలీ వైప్ అవుట్ అయిపోతాయి అని చెప్తుండే అనమాట. వైప్ అవే అవుతుంది అని చెప్తుండే ఇదనమాట. అట్లీస్ట్ నియర్ ఫ్యూచర్లో అయితే క్యాస్ట్ అనేది కంటిన్యూ అవుద్ది అని చెప్తున్నాను అనమాట. తర్వాత అర్బన్ రూరల్ డైకాటమీ ఉంది. ఇట్ విల్ సైకీ ఆఫ్ ద మాసెస్లో ఉంటుంది అని చెప్తుండే. తర్వాత వచ్చి ఇది క్యాస్ట్లెస్ సొసైటీ ఇదనమాట. మూడు ఫార్మ్స్ రీఇన్స్టేట్ ఇది ఎవరు చెప్పింది రీఇన్స్టేట్ అని. ఇట్లా లార్జర్ గ్రూప్ సబ్ క్యాస్ట్ అనమాట. గ్రాడ్యువల్లీ ఇట్ విల్ క్యాస్ట్లెస్ సొసైటీ అయిపోద్ది అనమాట. నో గ్యారంటీ అనమాట. మోర్ ఓవర్ క్యాస్ట్ పేట్రియాటిజం అయిపోద్ది అని చెప్తుండే అనమాట. రిస్టోరేషన్ అవాల్యూషన్ ఇదనమాట రిజిస్ట్రేషన్. ఇది మహాత్మా గాంధీ చెప్పింది. ఇది గురియే. తర్వాత గురియే వచ్చి ముజుందార్కి క్రిటిసిజం చేసుకున్నారు. రీఇన్స్టేట్ అనమాట ఇది.